ప్రైజ్ రండి అందరికీ వందనాలు. ప్రభు శిలువలో పలికిన నాలుగో మాటను ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 27 అధ్యాయము 46 వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. సిలువలో పలికిన నాలుగో మాటగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాము. మానవాళి పాపము నిమిత్తము ప్రభు మన పాపాలను భరిస్తూ సిలువలో ప్రాణం పెడుతున్నారంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్లగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆ సమయంలో ఆ శ్రమ భరించడం దేవుడి చిత్తమైంది. సిలువ వేయడానికి ముందుగా యేసు ప్రభు వారిని బంధించి సిలువకి అప్పజెప్పడానికి ముందుగానే ప్రార్థించారు. యేసు ప్రభు శ్రమ నిమిత్తం ముందుగానే ప్రార్థించారు. శ్రమ పొందవలసి వస్తుందని, ఆ శ్రమ తాళలేనిదని ప్రభువుకి ముందే తెలిసి, నా దేవా నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థించారు. కానీ ప్రభువు ఆ గిన్నె అనేది దేవుడు తొలగించలేదు. కానీ దేవుడు ఆ గిన్నెని ప్రభు యొద్ద నుంచి తొలగించలేదు. ఆయన నలగగొట్టుటకు నాకు ఇష్టమయ్యేను అని ప్రవచనాల నెరవేర్పుగా తన యొక్క కుమారుడైన యేసు ప్రభుల వారిని నలగొట్టుట దేవుడికి ఇష్టమైనది. ఎందుకంటే ఆయన లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లగా మానవాళి పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొందుతున్నారు. కాబట్టి ప్రభువుకి ఆయన నలుగొట్టుట ఇష్టమైంది. ప్రభువు యొక్క చెయ్యి దేవుడు విడిచిపెట్టడం జరిగింది. కొంత సమయం ఆయన శిలువలో ఆ దేవుడు తండ్రి ప్రభు యొక్క చేయిని విడిచిపెట్టారు. ఆ ఎడబాటును ప్రభు భరించలేకపోయారు. అంతే ఎంతో శ్రమ గుండా వెళ్తున్నారు. ఎంతోగానో వేదనకరమైన పరిస్థితి గుండా ప్రభు వెళ్ళవలసి వస్తుంది. మనము ఒకవేళ మన పాపముల నిమిత్తము మనం శిక్షించుకోవాల్సి వస్తే, శిక్ష పొందవలసి వస్తే అది చాలా కఠినంగా ఉంటుంది. అలాంటిది లోక పాపములను మొత్తము మోసుకొని పోయే గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అది చాలా కఠినంగా ఉంటుంది కదా. ఆ సమయంలో దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు అది భరించలేనిదిగా యేసు ప్రభుల వారు ఉండి, ఆ సమయంలో నాలుగో మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెడితివి అని ప్రభు ఆ సమయంలో ప్రార్థించడము లేదా కేక వేయడం అనేది జరిగింది. బిగ్గరగా కేక వేయడం అనేది జరిగింది. మనం కూడా మన జీవితంలో కొన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనం భరించలేని విధంగా అనేక వైపుల నుంచి నలువైపుల నుంచి సమస్యలు వ్యాధులు చుట్టుముట్టినప్పుడు మనం కూడా దేవుడు చేయి విడిచిపెట్టాడేమో అనుకుంటాము. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెడతాము మనం కూడా అంటాం. కానీ ప్రభు ఎప్పుడు మనల్ని చేయి విడిచిపెట్టరు. ఒకవేళ మనం ఈ లోక పాప మాలిన్యంలో ఉండి లోకానికి దగ్గరగా ప్రభువుకు దూరంగా ప్రభు గద్దింపును విని తిరగకుండా లోక పాపంలోనే మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడికి విరుద్ధంగా మనం జీవిస్తున్న సమయంలో ప్రభు చేయి విడిచిపెట్టే పరిస్థితులకు మనం వెళ్తామేమో. కానీ ప్రభు మనల్ని చేయి విడిచిపెట్టడం అనేది జరగదు. కాబట్టి మనము ఈ లోక పాపంలోని వదిలివేసి దేవుడికి అతి సమీపంగా మనం ఉండడం దేవుడి చిత్తమై ఉంది. ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం చూసుకున్నట్లయితే తండ్రి చేయి విడిచిపెట్టిన సమయంలో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే 3 గంటల సమయము ఆ దేశమంతటా చీకటి కమ్మడము. 3 గంటల సమయంలో ప్రభు బిగ్గరగా తట్టుకోలేక ప్రభుకి కేక వేయడం అనేది జరిగింది. అంటే ఆ సమయంలో ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ శిలువల ఆ బాధను అనేది భరించడం జరిగింది. ముందుగానే దావీదు భక్తుడు 22వ కీర్తనలో ముందుగానే దేవుడు ఆత్మచేత నింపబడి ముందుగానే ప్రవచన రీతిగా కీర్తన రాయబడింది. దాన్ని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు తెలుగులో పలికిన 4వ వాక్యానికి సాదృశ్యంగా ఉన్న కీర్తన 22వ కీర్తన. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వాని వినక నీవేళ దూరంగా
నున్నావు. మరి ఈ దావీదు కీర్తనకారుడు ఆత్మచేత నింపబడి ప్రవచన రీతిగా రాశాడు. అంటే ప్రభు నా దేవా నన్నెందుకు విడనాడితివి? నన్నెందుకు రక్షింపక నువ్వెలా దూరంగా ఉన్నావని మరి ప్రభు ప్రార్థించినప్పుడు ఆ కీర్తన ముందుగానే రాయబడింది. యేసుప్రభువారు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకపోగా ఆ గిన్నె తొలగించబడలేదు. అరే! ఆ విధంగా నీవు నాకెందుకు దూరంగా ఉన్నావు ప్రభువా? నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని ప్రభువు తన తండ్రికి ఆయన దేవుడికి సృష్టికర్తకు మొరపెడుతున్నారు. అంతేకాదు అక్కడ అనుకుంటున్నారంట ప్రజలు, ఈయనను మరి ఈయన దేవుడు కాపాడడా తండ్రి మొరపెట్టినప్పుడు యేసుప్రభుల వారు తండ్రి మీద యెహోవా మీద భారం మోపితే మరి ప్రభువు ఆయనకి ఇష్టడు కాబట్టి ఈయనను తప్పించడానికి వారిలో వాళ్ళు మాట్లాడుకుంటారని మరి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ప్రభువా నన్ను అపహసించుచున్నారు. పెదవులు విరిచి మరి నన్ను అపహాసించుచున్నారు. అంతేకాదు దావీదు కుమారుడైన యేసుప్రభు అంటున్నారు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి నీ వలన రక్షణ పొంది ఉన్నారు. నీకు మొరపెట్టి విడుదల పొంది ఉన్నారు. నీ యందు వారు సిగ్గుపడలేదు ప్రభువా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నేను నరుడను కాదు. ఈ స్థితిలో పురుగు వంటి వ్యక్తిగా ఉన్నాను. నేను నరుల చేత తృణీకరింపబడ్డాను. ప్రజల చేత తృణీకరింపబడ్డాను. అందరూ నన్ను చూసి అపహసించుచున్నారు. ప్రభువా మరి ఈయన భారం దేవుడి మీద మోపితే దేవుడు రక్షించరా? ఇతను రక్షించుకోలేవరా అని ఆపాసించుచున్నారని ప్రభు మొరపెడుచున్నారు. ఆత్మచేత ఇక్కడ ప్రవచన రీతిగా రాయబడింది. అవును మరి నిజమే కదా, దొంగలు అన్నారు ఏమని, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? నువ్వు దేవునికి మొరపెట్టి మమ్మల్ని కూడా రక్షించమన్నారు. అలాగే నిన్ను నువ్వు రక్షించుకో, నీ తండ్రి నీకు మొరపెట్టినప్పుడు, నీ తండ్రికి నువ్వు మొరపెట్టినప్పుడు మరి నువ్వు ఇష్టడు కావు నేను తప్పించరా అని అక్కడ ప్రజలు అనుకోవడము, మరి ప్రభు యొక్క మరి అంగీ కోసం చీట్లు వేయడం, మరి పంచుకోవడము. ప్రభు అంటున్నారు, నా ఎముకలన్నీ లెక్కింపగలను. నేను నిదానించి తేరు చూసినప్పుడు నాకు దూరంగా ఉండకు ప్రభువా. వృషభములు అన్ని నన్ను చుట్టుకొని ఉన్నాయి. బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. అవును కదా, ప్రభువు యొక్క చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడి ముళ్ళ కిరీటము ఉండి చిరకను మరి త్రాగించాలని చూడడము. మరి ఈ విధంగా పక్కలో బల్లెపు పొడు ఇలా వృషభములు అనేకము చుట్టుకొని బలమైన వృషభములు అవి గర్జించు సింహము వలె అవి నోరు తెరుచుకొని ఉన్నాయి. ప్రభు నేను నీళ్ళ వలె పారబోయి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. నా అంతరంగము అంతా నా హృదయము మైనం వలె కరిగి ఉంది. మరి నా బలం ఎండిపోయింది ప్రభు, చిల్ల పెంకు వలె ఆయన. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ప్రభు నన్ను నీవు ప్రేతుల భూమిలో పడేసి ఉన్నావు. మరి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు నన్ను ఆవరించి ఉన్నారు. మరి నా నా చేతుల్లో నా పాదముల్లో వారు పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ లెక్కింపగలను అని ప్రభువు మరి ఈ ప్రవచన రీతిగా 22వ కీర్తన రాయడం జరిగింది. ఏ విధంగా అయితే 22వ కీర్తన రాయబడిందో అదే విధంగా ఇది యేసు ప్రభు శిలువలో మరి మానవాళి కోసము మరి శిలువ మరణం పొందిన ఆ సమయంకి సంబంధించిన సందర్భానికి సంబంధించిన కీర్తన ఇది. మరి ఇదంతా ప్రభువుకు సంబంధించిన, ప్రభు శ్రమకు సంబంధించిన, ప్రభు శిలువలో బలియాగానికి సంబంధించిన కీర్తన ఇది. మరి అందరూ చీట్లు వేస్తున్నారంట అంగి పంచుకోవడం కోసము. ప్రభా త్వరగా రమ్ము, నన్ను కాపాడము అని ప్రభువు మొరపెడుతున్నారు దేవుడికి. ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించమని ప్రార్థించారు అంతకు ముందు శిలువ వేయకముందు. అవును కదా, మరి దేవుని గొర్రెపిల్లగా మరి వచ్చి శిలువ మరణం పొందుతూ శ్రమలను భరిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభు ఎంతో వేదనకరమైన పరిస్థితి. ఒకటి కాదు, ఎన్నో వృషభములు, అనేకములు వృషభములు, బలమైన వృషభములు. అంటే మరి అవి శ్రమ కంటే బహు వేదనకరమైన పరిస్థితిని మనం మరి గమనించుకోవాలి. మరి ప్రభు అలాంటి శ్రమ గుండా వెళ్తూ చీకటి కమ్మెను. మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మి ఆ శ్రమను తాళలేక దేవుడు నా దేవా నన్నెందుకు చేయి విడుస్తూ అని కేక వేయడం అనేది జరుగుతుంది. ఆ దేవుని జనంగమా, మరి యేసు ప్రభువు అయితే దేవుడు చేయి విడిచిపెట్టారు. ఎందుకంటే మన కోసం, కానీ మనల్ని మాత్రం దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టలేదు. మన తండ్రి విడబాటుని ఎలాగైతే ప్రభు మరి సహించలేకుంటున్నారో, మరి మనం కూడా దేవుని యొక్క ఎడబాటు అయినప్పుడు మనం కూడా అలా తల్లడిల్లే వారిగా ఉండాలి. దేవుడికి కేక వేసేవారిగా ఉండాలి. మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడికి మరి ఆ శ్రమలు అధికమయ్యే కొలది మనము
మొరపెట్టాలి, దేవుణ్ణి వేడుకోవాలి, ప్రార్థించాలి, కేక వేయాలి. ప్రభు ఎలాగైతే మరి శ్రమ తాళలేక కేక వేశారో అలా కేక వేయాలి. అప్పుడు ఆ ప్రభువు మన మన ప్రార్థనను, మన శ్రమను, మనం వేసే ఆర్తధ్వనిని, ఆ కేకలను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. మన శ్రమలన్నిటి నుంచి తప్పించి ఆయన అనాది ప్రణాళికలు మన పట్ల ఉన్న ఉద్దేశాలను సఫలపరిచి మనను దేవుడు నశించిపోకుండా మరి మేలుకరమైన పాత్రగా మరి ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న కొందరికైనా మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడి చిత్తము, దేవుడి పనికి ఆయన మనల్ని వాడుకొని మరి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తారు. మరి సిలువలో పలికిన ఈ 4వ వాక్యం ఇంకా లోతైన మర్మాలతో కలిగిన వాక్యము కాబట్టి దీన్ని మీరు ధ్యానించండి. 22వ కీర్తన ధ్యానించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని మీరు పరిపూర్ణంగా ధ్యానించినప్పుడు ఇంకా అనేక విషయాలు దేవుడు బయలుపరచడం జరుగుతుంది. మరి దేవుడు ఎంతగానో శ్రమపడి వచ్చారు కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరిస్తే మనం ఎలా తప్పించుకుందామో, రక్షణను మరి జీవితకాలంలో కొనసాగించే వారిగా ఉండాలి. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక. ఆమేన్.